అంటున్నా నేను. రైట్, వన్ సెకండ్. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక బయటకు వచ్చింది. దీంట్లో జరిగినటువంటి తప్పిదాలు ఏమిటి, ఎక్కడ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, ఎక్కడ ఆర్థిక విధ్వంసం జరిగింది, ఎక్కడ లంసంగా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అన్న అంశాన్ని ఒకటైతే కనుక, మరోవైపు అటు కేసీఆర్ ఫామ్ హౌస్లో హరీష్ రావు, కేటీఆర్ అట్లాగే జయేష్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది ఫామ్ హౌస్లో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. సో నివేదిక వచ్చిన తర్వాత ఒక హడావుడి కనిపిస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతోంది, ఎవరెవరు ఉన్నారు? శ్రీకాంత్, ప్రధానంగా మనం చూసినట్లయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిన్న హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు నిన్న మొత్తం కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా వారు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం జగదీష్ రెడ్డి వచ్చారు, నిరంజన్ రెడ్డి వచ్చారు, ఆ తర్వాత కేటీఆర్ కూడా వచ్చారు. వీరితో పాటు ముఖ్యమైన కీలక నేతలు ఉన్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన చర్చ ప్రధాన ఎజెండాగా నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద ఈ చర్చ సాగుతుంది. ఈ కమిషన్ లో పేర్కొన్న అంశాలు ఏంటి, అసలు ఈ అంశాలు కమిషన్ ఇంకా కేబినెట్ ముందు పెట్టక ముందుకే బయటకు ఎలా వస్తున్నాయి అంశాలు, ఈ మీడియా లీక్లు ఏంటి అన్న అంశంలో కూడా చర్చ సాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ కమిషన్ లో పేర్కొన్న అంశాలు ఏంటి, వాటిని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి, అంతేకాకుండా న్యాయపరంగా న్యాయస్థానంలో కాకుండా బయట ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి, ఇవి కూడా వాళ్ళు చర్చిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే కొంతమంది నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇది ఒకటి, ఇటు కమిషన్ ని ఎదుర్కోవడం, ఇటు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు విమర్శలు ఎదుర్కోవడం, ఇది ఒక ఎత్తు. అయితే అంతేకాకుండా తెలంగాణ జీవధార లాగా ఉన్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, దాని రిపేర్లు చేయించి అన్న మరమ్మతులు అవి చేయించి తిరిగి నీటిని ఎత్తిపోయించి ప్రజలకి సాగునీరు అందించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఈ దిశగా పార్టీ ఎలా పోరాటం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశాల మీద చర్చిస్తుంటే మనకు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ అంశాలను చూస్తే గనక ఒక కేసీఆర్ నిర్ణయము, హరీష్ రావు నిర్ణయం, వీళ్ళ నిర్ణయాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా జరిగింది. అధికారుల తప్పిదాల కంటే కూడా ఇది సోలోగా డెసిషన్స్ తీసుకున్నారు అన్నది ప్రధానంగా వచ్చినటువంటి అంశం. ఒకే వ్యక్తి నిర్ణయం తీసుకున్నారు, సోల్ డెసిజన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. సో పూర్తిగా కేసీఆర్ మెడకే చుట్టుకుందా, హరీష్ రావు మెడకే చుట్టుకుందా అనుకోవచ్చా ఈ పరిస్థితులు చూస్తే? సో ఇక కరెక్ట్ అంటే ఒక పద్ధతి ప్రకారం లీగల్గా టెక్నికల్గా అన్ని అంశాలని ఎంక్వైరీ చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు క్లైమాక్స్లో విలన్లు అరెస్ట్ అవుతారు, అక్కడికే దారి తీస్తుంది అనుకోవాలా? ఇది మనం చూసినట్లయితే ప్రధానంగా ప్రభుత్వానికి కెప్టెన్ సీఎం, ఆ సీఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరుగుతుంటే డెఫినెట్ గా ఆయన నాయకత్వం వహిస్తాడు, ఆయన గైడెన్స్ ఇస్తాడు. ఇదంతా టీం వర్క్. ప్రభుత్వంలో ఏ ఒక్కరిది ప్రభుత్వం కాదు. ఈవెన్ మనం చూసినట్లయితే ప్రతిపక్షం కూడా ప్రభుత్వంలో భాగమే. వీళ్ళందరూ కలిసి తీసుకుంటారు, కేబినెట్ అంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. అది దానికి లీగల్ ఎంటిటీ కూడా ఉండదు. సీఎం ఒక్కడే తనకు సొంతంగా నిర్ణయం తీసుకుని లీగల్ ఎంటిటీ కూడా ఉండదు. కాకపోతే ఆలోచన విధానం సీఎం కు ఉండొచ్చు, ఒక దిశా నిర్దేశం సీఎం చేసి ఉండొచ్చు. హరీష్ రావు రాత్రి పగలన్న తేడా లేకుండా ఆయన పనులు చేసి ఉండొచ్చు, చేపించి ఉండొచ్చు. ఇంత మటుకు వాళ్ళ పాత్ర ఉంది. డెఫినెట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాళ్ళ పాత్ర ఎక్కడి వరకు ఉందనేది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. పూర్తిగా కేసీఆర్, హరీష్ రావు వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. అతి తక్కువ కాలంలో ప్రాజెక్టు పూర్తయింది కేవలం వీళ్ళ వల్లనే. ఈ రోజు ప్రజలకు తాగునీరు అందడంలో కేసీఆర్, హరీష్ రావు పాత్ర ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈ ఆరోపణలు కేవలం వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేశారు, నిధులు దుర్వినియోగం చేశారు అన్న దాని మీద మాత్రం ప్రజలకు కూడా ఎలాంటి స్పష్టత లేదు. ప్రభుత్వము కేవలం రాజకీయాలు చేస్తుందని మాత్రం ప్రజలు అభిప్రాయపడుతుంటే మనకు తెలుస్తుంది. శ్రీకాంత్, దీన్ని ఎట్లా బీఆర్ఎస్ ఎట్లా ఎదుర్కోబోతుంది? ఎందుకంటే ఇప్పటికే 24 గంటల నుంచి చర్చలు నడుస్తున్నాయి. ఓవైపు నివేదికలు బయటకు వస్తున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి, మీడియా మొత్తం కూడా కోడే కూస్తోంది. అటువైపు చాలా సీరియస్గా అఫ్కోర్స్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలంగాణ వరప్రదాయని అని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు నీరిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాకపోతే ఇందులో ఇంజనీర్ మిస్టేక్స్ ఉన్నాయి, టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి అనేది ప్రధానంగా ఈ రోజు కమిషన్ చెప్పినటువంటి అంశం. సో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా 2 అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 2 అంశాల్లో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకటి, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని, అసత్యాలని ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. దీనికి న్యాయస్థానంలో న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనేది, దాని తర్వాత న్యాయస్థానాలు కాకుండా ఆల్టర్నేటివ్ మార్గాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యం, దీంట్లో ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశాల మీద చర్చిస్తున్నారు. ఎలా పోవాలనే సమాలోచనలు చేస్తున్నారు కేసీఆర్ ఆధ్వర్యంలో. ఇక 2వ అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి నిర్లక్ష్యం చేస్తుంది. చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయకుండా, నీళ్ళని ఎత్తిపోయకుండా చేస్తూ ఉంది. దీన్ని మళ్ళీ
తెలంగాణ ప్రజల వరప్రదాయాన్ని తిరిగి మళ్ళీ మళ్ళీ పని చేపించాలని దాన్ని మరమ్మతుల నుండి చేపించి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం ఒత్తిడి చేయించి అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయించే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కార్యక్షేత్రంలోకి వెళ్ళాలన్న విషయాల మీద కూడా చర్చిస్తుంది మనకు తెలుస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, అట్లాగే లక్ష్మీనారాయణ గారు. సో కాళేశ్వరం ఒక ఆర్థిక పరమైనటువంటి, నిర్వహణ పరమైనటువంటి, సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉన్నాయి. దీనికి పూర్తిగా కూడా బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తి కేసీఆరే, ఆ రోజున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావే. సో వీళ్ళిద్దరూ నిర్ణయాలతోనే అధికారుల తప్పిదం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది, నిర్మాణ లోపం జరిగింది. 38,500 కోట్ల రూపాయల అంచనా వ్యయం కాస్త 1,10,000 కోట్లకు చేరింది. సో ఇందులో ఆర్థిక విధ్వంసం బాగా జరిగింది అంటూ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణనాడిగా భావించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రాజకీయ అహంకారం, విధాన లోపం, సాంకేతిక వైఫల్యం, ఆర్థిక నిర్లక్ష్యం జరిగింది. ప్రజాధనం దుర్వినియోగమైంది అన్నది ఇందులో క్లోజింగ్ కామెంట్గా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి అంశం. సో దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి నెక్స్ట్? సో ఇమ్మీడియట్గా కేబినెట్లో ఈ అంశాన్ని చర్చించి ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేస్తారా, సిట్ని ఎవరైనా ఏర్పాటు చేస్తారా అన్నది మాత్రం చూడాలి. చూద్దాం. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.